తమిళనాడులో సీఎంగా హీరో విజయ్. ఈ వార్త నేను చెప్పట్లేదు. నిన్న ఆల్రెడీ చాలా ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది తమిళనాడు ఎన్నికలకు సంబంధించి, మిగతా ఎన్నికల ఫలితాలకు సంబంధించి. కానీ తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? తమిళనాడులో ఆ పార్టీ అధికారంలోకి రాబోతుందా? అధికారంలోకి వచ్చాక విజయ్ని సీఎంగా చూడబోతామా? ఇలా రకరకాలైనటువంటి అనేక ఎక్స్పెక్టేషన్స్ మధ్య నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఖచ్చితంగా టీవీకే అధికారంలోకి రాబోతుంది తమిళనాడులో. విజయ్ ముఖ్యమంత్రిగా తన యొక్క అధికారాన్ని చేపట్టబోతున్నారనేటువంటి విషయాన్ని ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ వెల్లడించడం జరిగింది. ఎందుకంటే అది ఆషామాషి సంస్థ కూడా కాదు, లేకుంటే ఏదో చిన్న సంస్థ కూడా కాదు. గతంలో 5 సార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సంస్థ 5 సార్లు కూడా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా తన ఎక్స్పెక్టేషన్స్ని ఇచ్చింది. అదే ఫలితాలు రావడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో మేజర్గా డిఎంకేకి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా ఈ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ కొనసాగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఒక్క సంస్థ మాత్రము సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందంటూ తెలిపింది. యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే విజయ్ పార్టీ సునామీ తథ్యమంటూ కూడా జోస్యం చెప్పింది. ఆ సంస్థ అంచనా ప్రకారం టీవీకేకి 98 నుంచి 120 స్థానాలు, డిఎంకే కూటమికి 92 నుంచి 110 స్థానాలు, అన్నా డిఎంకేకి కూటమి 22 నుంచి 30 సీట్లకు గెలిచేటువంటి అవకాశం ఉంది. విజయ్ పార్టీకి యువత, పట్టణ ప్రాంత ప్రజలు, మహిళలు పట్టం కట్టారని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. అలాగే యువతలో 67% పైగా టీవీకే పార్టీకి ఓట్లేశారని కూడా ఆ సంస్థ చెబుతుండడం ఇప్పుడు గమనార్హం. యాక్సిస్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తే దళితులు మాత్రం డిఎంకే వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాలలో టీవీకే కంటే డిఎంకే ఓటు బ్యాంకు మెరుగ్గా ఉంది. మిగతా అన్ని వర్గాలను విజయ్ బలంగా ప్రభావితం చేశారని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సర్వే అంచనా ప్రకారం నిజమైతే విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అయితే తుది ఫలితాలు అంచనాలకు దగ్గరగా ఉంటాయా లేదా అనేది మే 4న తేలనుంది. అంతేకాదు అంచనాలు తారుమారాయి, డిఎంకే కూటమి మెజారిటీ మార్కుకు దగ్గరగా ఆగిపోతే విజయ్ మద్దతు కీలకమవుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఒకవేళ టీవీకే పూర్తి స్థాయిలో ఇప్పుడు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్ చెప్పినట్టు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి రాకపోయినా కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే మినిమం ఒక 30-40 సీట్లు అయితే పక్కాగా విజయ్కి వస్తాయనేటువంటి అంచనా వేసింది. కాబట్టి డిఎంకే కనుక సింగిల్ పార్టీ కనుక ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ని దాటకపోతే అప్పుడు విజయ్ సపోర్ట్ అనేది కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది ఏ పార్టీకైనా కూడా. దీంతో కింగ్ మేకర్గా అలా కూడా విజయ్ తమిళనాడు కింగ్ మేకర్గా మారేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో యాక్సిస్ మై ఇండియా సర్వేలు కూడా నిజమయ్యాయి. గతంలో 5 సందర్భాలలో మిగతా సంస్థలకు భిన్నంగా దీని అంచనాలు ఫలితాలు దగ్గరగా ఉన్నాయి కూడా. 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 359 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, గతేడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో కూడా యాక్సిస్ మై ఇండియా ఖచ్చితంగా అంచనా వేసింది. మధ్యప్రదేశ్లో అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 140 నుంచి 162 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. దాని అంచనాలకు చేరువగానే బీజేపీ 163 సీట్లతో అక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ అధికారంలోకి రాబోతున్నాడంటూ సర్వే చేయడము, తమిళనాడులో సీఎం విజయ్ అవుతాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా, గ్రౌండ్ రియాలిటీ కూడా ఆ రకంగానే కనపడుతుంది. దక్షిణ తమిళనాడులో బలహీనంగా మారినటువంటి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఇప్పుడు టీవీకే వాటిని ఫుల్ ప్లెడ్జ్డ్గా భర్తీ చేసిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా అక్కడ అపోజిషన్లో ఉన్నటువంటి అన్నా డిఎంకేకి కాకుండా ప్రజలందరూ కూడా కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే అధినేత విజయ్కే మద్దతుగా నిలిచినట్టుగా కనపడుతుంది. అందుకే ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని అనేక జిల్లాలలో, చాలా ప్రాంతాలలో విజయ్ పూర్తి స్థాయిలో సీట్లను సాధించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. చాలా నియోజకవర్గాల్లో అక్కడ విజయ్ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలలో కూడా సెకండ్ పొజిషన్లో, ఒకవేళ గెలవకపోతే సెకండ్ పొజిషన్లో వచ్చేటువంటి ఓటు శాతం అక్కడ రాబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక తమిళనాడులోని అన్ని జిల్లా అర్బన్ ప్రాంతాలలో అయితే
ఖచ్చితంగా విజయ్కి చాలా స్పష్టమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే కనిపిస్తుంది అక్కడ. కాబట్టి అంటే రూరల్ ఏరియాలో కొన్ని స్థానాలు మినహా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి చాలా మేరకు ఓటు బ్యాంక్ అంతా కూడా గంపగుత్తగా టీవీకే పార్టీకి పడింది అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి రూరల్లో కూడా కొన్ని సీట్లు కలిసి వస్తే ఖచ్చితంగా టీవీకే పార్టీ అనేది సింగిల్ పార్టీగానే అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క సర్వే అంచనాను చూస్తే. మరి మిగతా సర్వేలతో పోలిస్తే ఇది కొంత డిఫరెంట్గా వచ్చినటువంటి సర్వే కాబట్టి మే 4న వెల్లడయ్యేటువంటి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, విజయ్ నిజంగానే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించబోతున్నారా, ఒకవేళ టీవీకి అధికారంలోకి వస్తే ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మారబోతుంది. విజయ్ పేరు మారుమోగబోతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఒకవేళ ఇది జరిగింది కనుక నిజమైతే, ఈ అంచనా కనుక నిజమైతే ఏమవుతుంది అనేది ఏప్రిల్ 4న చూద్దాం. ఏదేమైనా ఈ అంచనా సర్వేని బట్టి అయితే విజయ్ అభిమానులు ఇప్పుడు సంబరపడిపోతున్నారు. అంటే గతంలో కమల్ హాసన్ కానీ ఇంకెవరైనా పార్టీ పెట్టినా కూడా ఈ స్థాయిలో ప్రజాదరణ అయితే పొందలేకపోయారు పార్టీలన్నీ కూడా. కానీ విజయ్ మాత్రం టీవీకే పార్టీ తర పకడ్బందీతోని వెళ్ళారు. సో మొదటి స్టెప్ అంటే ఒకవేళ అధికారంలోకి రాకపోయిన టీవీకే మొదటి స్టెప్లోనే 30-40 సీట్ల పైకి తీసుకొచ్చినా కూడా పార్టీని సంస్థాగతంగా బలంగా నెక్స్ట్ ఎన్నికల వరకు లేకుంటే తర్వాతి కార్యాచరణ వరకు తీసుకువెళ్ళడానికి ఒక బలమైనటువంటి పునాదిగా మారబోతుంది. తమిళనాడులో అక్కడ ఒక బలమైనటువంటి ప్రజాపక్షంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఈ సర్వే ప్రకారం చూస్తే ప్రజాపక్షం కాదు, ప్రతిపక్షం కాదు, నేరుగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టే కనపడుతుంది. కాబట్టి మరి ఇది అంచనా నిజమవుతుందా లేదా అనేది మే 4వ తారీఖున చూద్దాం.